ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారిని వెతుక్కుంటూ వస్తున్న అదృష్టం, అతిపెద్ద అదృష్టం. ఏప్రిల్ నెల 17, 18, 19 తేదీలో మీ జీవితాన్ని మార్చే రహస్యం జరగబోతోంది. కలలో కూడా ఊహించి ఉండరు ఈ విధంగా మీ జీవితం అనేది మారిపోతుందని. అసలు ఈ మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో జరగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారి కాలం కలిసి రాబోతుందా లేదా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మిథున రాశి వారికి గత జన్మలో చేసినటువంటి పుణ్యమే ఈ రూపంలో వచ్చిందని చెప్పడంలో ఈ సమయంలో సందేహం అయితే లేదండి. వీరిని అతిపెద్ద అదృష్టం అనేది వెతుక్కుంటూ రాబోతోంది. ఏప్రిల్ నెల 17, 18, 19 తేదీలు మీ దశ మారబోతోంది. కళలో కూడా ఊహించి ఉండరు ఈ విధంగా జరుగుతుంది అని. అసలు మిథున రాశి వారి లైఫ్లో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి, వీరికి అదృష్టమా దురదృష్టమా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మిథున రాశి వారు ప్రారంభించిన పనులను పూర్తి చేయడానికి చిత్తశుద్ధి అనేది మీకు చాలా అవసరం. అనవసరమైన విషయాల్లో కాలాన్ని వృధా చేయవద్దండి. సహజబద్ధమైన విజయాలు ఉన్నాయి. శివారాధన శుభప్రదం. ఉద్యోగ రంగంలో మంచి పురోగతి అనేది ఉంటుంది. కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. పనులను సమయానికి పూర్తి చేస్తే లాభాలు కూడా పెరుగుతాయి. వ్యాపారంలో సమస్యలు వచ్చినా తెలివిగా ఎదుర్కొనే విజయం సాధించవచ్చు. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు అనేవి రావచ్చు. శాంతంగా మాట్లాడడం చాలా మంచిది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆరాధన శుభప్రదమైన మార్పులు ఫలితాలు ఇస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి. ఈ మిథున రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా కాలం అనేది కలిసి రాబోతోంది. ఈ సమయంలో మిథున రాశి వారి లైఫ్లో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం కార్యాలయంలో తీవ్రమైనటువంటి సవాళ్లు కనిపిస్తున్నాయి. అదే సమయంలో సమాజంలో గొప్ప గొప్ప కీర్తి ప్రతిష్టలు కూడా మీరు చూడబోతున్నారు. లగ్నంలో ఉన్న గురు భగవానుడు మీకు అద్భుతమైన రక్షణ కవచంలాగా నిలువగా మీ యొక్క కర్మస్థానమైన 10వ ఇంట మీనరాశి కర్మకారకుడైనటువంటి శనితో ఏప్రిల్ నెలలో కుజుడు కలుస్తాడు. ఈ కలయిక మీ పైన విపరీతమైనటువంటి పని భారాన్ని కూడా మోపుతుంది. విశ్రాంతి తీసుకుందామన్నా వీలు పడనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే మీరు పడే కష్టానికి అద్భుతమైన ప్రతిఫలం ఈ సమయంలో మీకు లభిస్తుంది. ఏప్రిల్ నెల 14న సూర్యుడు లాభస్థానమైనటువంటి 11వ ఇంట మేషరాశులు ఉచ్చస్థితిని పొందడం ఈ సమయానికి అంటే ఈ నెలకు ముఖ్యంగా హైలైట్ అనే చెప్పాలి. అప్పటి వరకు కూడా మీరు ఎటువంటి వృత్తిపరమైన ఒత్తిడి, తగిన లాభాలు, బోనస్ మరియు పెద్దల సహకారం కూడా అందుతాయి. గురుబలం లగ్నంలో ఉన్నటువంటి మీ యొక్క నిర్ణయాలు ఎంతో పరిణితితో కూడా ఉంటాయని చెప్పడంలో కూడా మీకైతే సందేహం అయితే లేదండి. అంతే కదండి, ఈ సమయంలో మీరు ఇప్పటి వరకు కూడా ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతోందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ మిథున రాశి వారికి ఈ సమయంలో మీరు గతంలో ఏవైతే జరిగాయో అటువంటి సమస్యలతో అయితే మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారా? ఇటువంటి ఇబ్బందులు ఏమీ కూడా ఈ సమయంలో మీకు కనిపించవు. ఎందుకంటే ఆర్థిక పరంగా కూడా ఈ సమయం ద్వితీయార్థం చాలా అద్భుతమైన లాభాలను మీకు అందిస్తుంది. లాభాధిపతి కుజుడు 10వ ఇంట కర్మను స్థిరీకరిస్తూ ఉండగా ఏప్రిల్ 14న తృతీయాధిపతి సూర్యుడు నేరుగా లాభస్థానంలోకి ప్రవేశించి ఉచ్చస్థితిని పొందుతాడు. పాత పెట్టుబడులు కూడా మీకు ఈ సమయంలో అద్భుతమైన లాభాలను తెచ్చిపెడతాయి. లగ్నంలో ఉన్న గురు భగవానుడు పెద్ద రక్షణ కవచంలాగా ఉంటాడు. విద్య గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులకి ఈ సమయం చాలా అద్భుతంగా ఉండబోతోంది. విద్యానికి కారకుడైనటువంటి గురుడు లగ్నంలో ఉండడం చేత చదువుపైన సహజమైన ఆసక్తి కలుగుతుంది. ఏప్రిల్ 11న విద్యాస్థానాధిపతి బుధుడు 10వ ఇంట నీచ స్థితిలో ఉన్నప్పటికీ అది పనులలో వేగాన్ని పెంచుతుందే కానీ మేధస్సుకు లోపం అనేది రానివ్వదు. పోటీ పరీక్షలు రాసేవారు ఈ సమయంలో అద్భుతమైన ర్యాంకులు కూడా సాధించవచ్చు. విదేశీ విద్యను ఆశించే వారికి ఏప్రిల్ 19 తర్వాత శుక్రుని ప్రభావం వీసా పనులు సులభంగా పూర్తయ్యే సూచనలు కూడా ఉన్నాయి. మీరు చేయాల్సిన కొన్ని పరిహారాలు ఏమిటి అంటే విష్ణు సహస్రనామ పారాయణం. లగ్నాధిపతి బుధుడు కొంత బలహీనంగా ఉన్నందున బుధవారం రోజున శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం వలన కమ్యూనికేషన్లో లోపాలు తొలగిపోతాయి. నిర్ణయాలు సత్ఫలితాలను కూడా అందిస్తాయి.
శివారాధన. కర్మస్థానంలో ఉన్నటువంటి శనికుజుల తీవ్రత తగ్గడానికి సోమవారం రోజున మరియు శివాలయంలో పాలాభిషేకం చేయండి. ఇది వృత్తిపరమైన ఆటంకాలను నివారిస్తుంది. పశువులకు గ్రాసాన్ని అందించడం. గురువారం రోజున ఆవుకు లేదా ఏనుగులకు అరటి పండ్లు తినిపించడం వలన లగ్నంలో ఉన్నటువంటి గురుబలం మరింతగా పెరిగి అన్ని రంగాల్లో కూడా మీరైతే కీర్తి ప్రతిష్టలు అనుభవించే సూచనలు కూడా మీకైతే ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి. చూశారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదండి. ఇక ఈ రాశికి సంబంధించినటువంటి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, మిథున రాశి వారి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది కూడా ఇప్పుడైతే తెలుసుకుందాం. మిథున రాశి వ్యక్తులు మేధావులు, సంభాషణ నైపుణ్యాన్ని కలవారుగా ఉంటారు మరియు పరిస్థితులకు అనుగుణంగా మారగలుగుతారు. వీరికి అధిపతి బుధుడు. బహుముఖ ప్రజ్ఞ మరియు సామాజిక పరస్పర చర్యలలో బలాలు ఉంటాయి. మృగశిర 3వ 4వ పాదం, ఆర్ధ మరియు పునర్వసు 1, 2, 3 పాదాలు గ్రహాలను ఆవరించి ఉండడం వలన మీరు సాధారణంగానే తెలివైన వారుగా పరిగణించవచ్చు మరియు చమత్కారాలు కానీ చంచల స్వభావం లేదా నిర్ణయం తీసుకోలేనటువంటి తత్వాన్ని మీరైతే కలిగి ఉండే సూచనలు కూడా ఉన్నాయండి. లేదా నిర్ణయం మీరు అసలు తీసుకోలేని తత్వాన్ని కలిగి ఉంటారు. 2026 సంవత్సరం మీకు అనుకూలమైన విద్యా అవకాశాలు మరియు వృత్తిపరమైన దృష్టిని అందిస్తుంది. వీరి ప్రధాన లక్షణాలు ఏమిటి అంటే, వ్యక్తిత్వం గురించి చూసుకున్నట్లయితే ద్వంద్వ స్వభావం ఉంటుంది. ఉత్సుకత మరియు భావ వ్యక్తీకరణకు ప్రసిద్ధి. మీరు మేధోపరమైనటువంటి మరియు సృజనాత్మక వాతావరణాలలో కూడా రాణిస్తారు. 2026 ముఖ్యాంశాలు ఏమిటి అంటే, విద్యార్థులకు మరియు ఉన్నత విద్యాభ్యాసానికి కూడా అనుకూలంగా ఉంటుంది. పాలక గ్రహం మరియు రంగు. దీనికి అధిపతి బుధుడు. పసుపు రంగు అదృష్టాన్ని ఇచ్చే రంగు. ఇది తెలివితేటలను కూడా సూచిస్తుంది. ఈ రాశి వారి యొక్క ముఖ్య నక్షత్రాలు మృగశిర, పాక్షికంగా ఆర్ద్ర మరియు పునర్వసు. వేదో జ్యోతిష్యాల ఆధారంగా ఈ రాశి వారికి అంతా కూడా మేలే జరగబోతోందండి. చూశారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదండి. ఈ మిథున రాశి జాతకులు చురుకైనటువంటి మనస్సును శరీరం కలవారుగా ఉంటారు. ఆరోగ్యకరమైన సంభాషణ ఇష్టపడతారు మరియు ఒక వాదనలో 2 వైపులా కూడా ఒకేసారి చూడగలటువంటి సామర్థ్యాన్ని వీరు కలవారుగా కూడా ఉంటారు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఇతరులను ఆకట్టుకునేటటువంటి గుణం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.